ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులపై ఇరాన్ ఫత్వా జారీ చేసింది. వారిద్దరూ దేవుని శత్రువులుగా పేర్కొంటూ ఇరాన్కు చెందిన షియా మత పెద్ద అయతుల్లా నసర్ మకరెం షిరియా ఫత్వా జారీ చేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వంపై బెదిరింపులకు దిగుతున్న అమెరికన్ ఇజ్రాయెల్ నేతల సామ్రాజ్యాలను కూలతోయాలని ప్రపంచానికి పిలుపునిచ్చారు. యుద్దం తర్వాత ఇరాన్ తమ దారికి రాకపోతే మళ్లీ దాడి చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఈ మధ్యనే ఇరాన్ ను బెదిరించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ నుంచి ఫత్వా జారీ అయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులపై ఇరాన్ ఫత్వా జారీ చేసింది. ఇక ఈ ఫత్వాకు సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ శివ. ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికా రెండు దేశాలకు సంబంధించి ఇరాన్ ముస్లిం మత పెద్ద ఇప్పటికే ఫత్వా జారీ చేశారు. సో ఈ రెండు దేశాలు అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ రెండు దేశాలు కూడా ఇరాన్ కు ప్రథమ శత్రువులు, వీళ్ళు అల్లాకు శత్రువులుగా ఉన్నారు, వీళ్ళు ఫత్వా జారీ చేస్తున్నాము అని చెప్పేసి ప్రకటించారు. సో మొన్నటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మొత్తం ఇజ్రాయెల్ అమెరికా రెండూ కలిసి ఇస్లామిక్ దేశమైనటువంటి ఇస్లాంను టార్గెట్ చేసుకుని ఇరాన్ పై దాడి దిగాయి. అణ్వస్త్రాలు పేరుతో అణ్వస్త్రాలు వాడుతున్నారని చెప్పి ఒక కారణం చూపి ఇస్లాం దేశాన్ని టార్గెట్ చేసుకుని ఈ దాడులకు పాల్పడడం పైన ఇరాన్ చాలా సీరియస్ గా తీసుకుంది. సో ఈ నేపథ్యంలో ఫత్వా జారీ చేసింది. ఈ రెండు దేశాలు శత్రు దేశాలు, ఇక భవిష్యత్తులో వీటిపై దాడులకు దిగుతాము, ఆ రెండు దేశాల్లో ఉన్న ప్రభుత్వాలను కూలగొడతామని చెప్పేసి ఇటు డొనాల్డ్ ట్రంప్ అదేవిధంగా నెతన్యాహు ఇద్దరికి కూడా ఇరాన్ సంబంధించినటువంటి ముస్లిం మత పెద్ద ఫత్వా జారీ చేశారు. సో అయతుల్లా నవాజ్ సియోజీ అని చెప్పేసి ఆ ఫత్వా జారీ చేశాడు. సో ఈ నేపథ్యంలో రెండు దేశాలపై ఇక భవిష్యత్తులో కూడా మేము అనేకమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నాము, అవసరమైతే దారులకు కూడా వెనుకాడబోమని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు, హెచ్చరికలు జారీ చేశారని చెప్పవచ్చు. సో ఇటీవల కాలంలో రెండు దేశాలపైన ఏకకాలంలో రెండు దేశాలు కలిసి ఇరాన్ కి సంబంధించినటువంటి అణుస్థావరాలు, చమురు క్షేత్రాలు టార్గెట్ చేసుకుని అత్యాధునికమైనటువంటి మిజైల్స్ తో దాడులకు తెగబడింది. సో అక్కడ ఉన్నటువంటి టెహరాన్ సిటీని ప్రధాన నగరంగా ఉండేటువంటి ఇరాన్ కు మొత్తంగా ఆర్థిక రంగానికి వెన్నుదన్నుగా నిలిచే టెహరాన్ కూడా పూర్తిగా ధ్వంసం చేసింది. వేలాది మంది చనిపోయారు, అదేవిధంగా మృత్యువాత పడ్డారు, అదేవిధంగా వందలాది మంది గాయాలయ్యాయి. మొత్తం టెహరాన్ సిటీ కూడా శిథిల భవనాలతో పేరుకుపోయింది. సో దీని అంతటి కారణము కేవలం ఇస్లాం టార్గెట్ చేసుకుని, ఇస్లాం మతము ఇస్లాంని టార్గెట్ చేసుకుని ఇరాన్ పై దాడికి దిగిందని చెప్పేసి మొత్తంగా ఇరాన్ మత పెద్ద ఒక ఆరోపణ. సో ఈ నేపథ్యంలో ఫత్వా జారీ చేస్తారు. రెండు దేశాలను తమ ప్రథమ శత్రువులుగా చూస్తున్నాము, ఇక నుంచి వారిపైన దాడులకు దిగుతాము, ఆ రెండు ప్రభుత్వాలను కూల్చేదాకా వదిలిపెట్టబోమని చెప్పేసి సంచలన ప్రకటన చేశారు. సో ఇటీవల కాలంలో చూసుకుంటే చర్చల తర్వాత, సీజ్ ఫైర్ తర్వాత కాస్త వెనక్కి తగ్గినట్టు అనిపించిన ఇరాన్ మాత్రం ఎప్పటికీ కూడా వెనుకాడే పరిస్థితి కనబడుతోంది. సో మరోవైపు అమెరికా కూడా భవిష్యత్తులో ఇరాన్ పై దాడులకు కూడా ఖచ్చితంగా ఉంటుంది. అణ్వాస్త్రాల వాడకం, అణ్వాయుధాల వాడకం కనుక ఇదే విధంగా కంటిన్యూ చేస్తే మాత్రం దాడులకు ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి ఇప్పటికే అమెరికా కూడా హెచ్చరించింది. సో ఈ నేపథ్యంలో అమెరికా ఇజ్రాయెల్ నుంచి తమకు ఎప్పటికైనా ముప్పు పొంచుందని భావిస్తున్నటువంటి ఇరాన్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటూ ఉండవచ్చు. సో ఇక నుంచి భవిష్యత్తులో మరింత ధీటుగా అమెరికాను కావచ్చు ఇజ్రాయెల్ ని ఎదుర్కోవడానికి వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇస్లామిక్ దేశాలు అయితే రాధాకృష్ణ, ఇతర ఇస్లామిక్ దేశాలు కూడా ఇదే యాంగిల్లో, ముఖ్యంగా ఇస్లాం మీద అటాక్ ఇరాన్ మీద కాదు అనే యాంగిల్లో చూసే అవకాశం ఎంతవరకు ఉంది? ఏ ఇస్లామిక్ కంట్రీ కూడా అటాక్ జరుగుతున్నప్పుడు ఎక్కడ కూడా రెస్పాండ్ అయిన సిచ్యువేషన్ కూడా లేదు కదా. ఇరాన్ కు మద్దతుకు పలిగిన అది ప్రత్యక్షంగా బహిరంగ యుద్ధంలో పాల్గొలేదు, కాకపోతే పరోక్షంగా ఇరాన్ కు మద్దతు పలుకుతూ వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఎప్పుడైతే చైనా కావచ్చు, రష్యా కావచ్చు రెండు దేశాలు ఇరాన్ కు మద్దతు పలకడంతో అవి కూడా బాహాటంగా బహిరంగంగా వచ్చే అవకాశాలు ఉండేవి అని చెప్తా ఉన్నారు. సో కానీ ఈ లోపే సీజ్ ఫైర్ రావడము, మొత్తం కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో కాస్త వెనక్కి తగ్గినట్టయింది. లేని పక్షంలో ఖచ్చితంగా ఇస్లామిక్ దేశాలు కూడా ఇరాన్ కు మద్దతు పలికే అవకాశాలు ఉండేవని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి చర్చ జరుగుతా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇక భవిష్యత్తులో ఇప్పటికే
అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు తమ వైపు దాడులు జరుగుతాయని చెప్పేసి ఇప్పటికే సంకేతాలు అందిన నేపథ్యంలో దానికి భవిష్యత్తు దాడులను ఎలా ఎదుర్కోవడానికి ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. తన వంతుగా మద్దతు తీసుకున్న ప్రయత్నం చేస్తోంది. రష్యాది కావచ్చు, చైనా కావచ్చు, ఇటు నార్త్ కొరియా కావచ్చు, అదేవిధంగా ఇస్లామిక్ దేశాలతో కూడా సత్సంబంధాలు కొనసాగిస్తూ ఆ దాడులను తిప్పికొట్టే ప్రయత్నం, ఆ దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవాలనే ఒక ఆలోచనలో ఇరాన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఆ రెండు దేశాలని ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికాను టార్గెట్ చేస్తూ ఫత్వా జారీ చేయడం వెనుక ఇట్లాంటిది అనుకుంటూ మేము దేనికైనా సిద్ధము, ఇక నుంచి మేము కూడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు అనే ఒక సందేశాన్ని పంపడానికే ఈ ఫత్వా జారీ చేసి ఉండవచ్చు అని చెప్పేసి అంచనా వేస్తున్నారు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.